ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ చేయాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది వివేక్ జైన్ సీజేఐ బెంచ్కి ప్రత్యేకంగా విన్నవించుకున్నారు. గత నెల 21న కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేయగా జ్యుడిషియల్ కస్టడీ పూర్తయిన అనంతరం ఆయనను తిహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించక తప్పలేదు. ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నందునే కేజ్రీవాల్ పిటిషన్ కొట్టివేసినట్లు ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్ట్, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. మనీ లాండరింగ్లో కేజ్రీవాల్ పాత్రకు సంబంధించిన ఆధారాలను ఈడీ చూపించిందని న్యాయస్థానం తెలిపింది. గోవా ఎన్నికలకు డబ్బులు ఇచ్చినట్లు ఆప్ రూవర్ చెప్పారని హైకోర్టు వివరించింది. సామాన్యులకు ఒక న్యాయం, సీఎంకు మరొక న్యాయం ఉండదని హైకోర్టు ఘాటైన కామెంట్స్ చేసింది. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదని జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది. కేజ్రీవాల్ బెయిల్పై ఆప్ పార్టీ గంపెడు ఆశలు పెట్టుకుంది. సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకొస్తుండడం, కోర్టుల్లో తమ అధినేతకు ఆశాభంగం కలగడం ఆ పార్టీ నేతలను వేధిస్తోంది. సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు వెల్లడిస్తుందోనని వారంతా వేయికలతో ఎదురుచూస్తున్నారు.